అవ్వ ఆదాములు చేసినటువంటి ఆ యొక్క దోషము వలన, ఆజ్ఞ అతిక్రమం వలన ఆ యొక్క పాప స్వభావము మనకి, మన పిల్లలకు ఎలాగైతే సంక్రమిస్తూ వస్తుందో, మన యొక్క పితరులు చేసిన దోషములు కూడా మన మీదకి, మన పిల్లల మీదకి వస్తాయని మనం గమనించాలి. అందుకే మన అనుదిన ప్రార్థనలో మన యొక్క పెద్దల పితరుల దోషాలను, వారి పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనము విరిగి నలిగిన హృదయముతో అడిగినప్పుడు దేవుడు తప్పక క్షమించి ఆ యొక్క పాపాలన్నిటిని కూడా కొట్టివేసేటువంటి కరుణగల దేవుడు. ఇక్కడ మనము నిర్గమాకాండము 34వ అధ్యాయంలో చూస్తే దేవుడు తమ తండ్రుల దోషమును పిల్లల ఒడిలో వేస్తానని చెప్తూ ఉన్నాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన దోషములు మనం ఒప్పుకున్నప్పుడు మనల్ని నీతిమంతులుగా, నిర్దోషులుగా దేవుడు ఎంచుతాడు. ఇక్కడ నెహెమ్యా, దానియేలు ప్రార్థన మీరు విన్నట్లయితే వారి ప్రార్థనలో ఎంతగా తగ్గింపు ఉంటుందో, ఒప్పుకోలుతనం ఉంటుందో మీరు గమనించగలరు. మరి నెహెమ్యా తను చేయడమే కాదు, కానీ ఆ యొక్క ప్రజలు, ఇశ్రాయేలీయులందరితో కూడా మరి వారి పాపాలు ఒప్పింపచేసి ప్రార్థన చేశాడు. ఇట్టి ప్రార్థన మనందరం నేర్చుకుందాం.